రేట్ అన్న ఎట్లా ఉండబోతా ఉన్నది? జూబ్లీ హిల్స్ బైపోల్ నడుస్తూ ఉన్నది. ఒక పక్క కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారాలు సిద్ధమవుతా ఉన్నది ప్రచారాలకు. ఎందుకంటే ముగ్గురు మంత్రులు దీన్ని ఇన్ఛార్జిగా తీసుకొని ఛాలెంజింగ్గా తీసుకొని ఈసారి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో గెలవాలన్న కసితో ముందుకు వస్తూ ఉన్నారు. ఎట్లా ఉండబోతా ఉన్నది? మీరే ఆలోచించండి. మేము ప్రజల్లోకి వచ్చాము ఈరోజు. వాళ్ళు అధికార పార్టీలో ఉండి మంత్రులు తిరిగి ప్రచారం చేస్తున్నారు. మేము కేవలం కార్యకర్తలమే చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి కేవలం కార్యకర్తలమే మంత్రుల వరకు వాళ్ళకి సమానంగా వెళ్తున్నామంటే అర్థం చేసుకోండి. ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా అభివృద్ధికి కేర్ ఆఫ్గా శ్రీ మాగంటి గోపీనాథ్ గారు, దివంగత మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలనే ప్రజల్లో దృష్టిలో చూపెడుతున్నాము. ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి. ఈ అభివృద్ధి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి మొదలు పెట్టుకుంటే ముఖ్యంగా రహమత్ నగర్ డివిజన్లో మాగంటి గోపీనాథ్ గారి హయాంలో నోటికి చెప్పుకుంటే కనిపించే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. కార్మిక నగర్లో ప్రధాన రహదారిలో ఉన్నటువంటి గుడిసెల వాళ్ళని తీసుకెళ్లి పక్కా గృహాలు ఇవ్వడం జరిగింది. ఎస్పీఆర్ఎల్కి సంబంధించినటువంటి వాటర్ రిజర్వాయర్ కట్టించడం జరిగింది. మంచినీటి సమస్య నిర్మూలన జరగాలని చెప్పి ఆలోచన పెట్టుకొని ప్రతి ఒక్క బస్తీలకు సంబంధించినటువంటి సమస్య ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి ముందస్తుగా ఆలోచించి రిజర్వాయర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన కళ్ళ ముందే ఉన్నటువంటి దళిత్ స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దళిత సోదరులు సోదరిమణులు ఉన్నత విద్య చేసిన వాళ్ళు మంచి జాబ్స్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ చేయడం జరిగింది. మా యొక్క డివిజన్కి ప్రతి నియోజకవర్గంలో లేని ఒక 9 ఎకరాలలో 5 ఎకరాలు దాంట్లో ఒక ప్లే గ్రౌండ్ తయారు చేయడం జరిగింది. పిల్లలకు ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న బస్తీలలో ఆట స్థలాలు లేవు అని చెప్పి గ్రౌండ్ ఏర్పాటు చేయడం. ఆ గ్రౌండ్లో కులాలకు అతీతంగా ఆ గ్రౌండ్ని ఏ విధంగా ఉపయోగపడుతుందంటే కులాలకు అతీతంగా హిందువులకు బతుకమ్మ కార్యక్రమాలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మైనార్టీ సోదరులకు రంజాన్ కావచ్చు, బక్రీద్ కావచ్చు, ఆ పండుగల మధ్య ప్రార్థనా సమయంలో వారికి ప్రార్థనలు చేసుకోవడానికి జరుగుతుంది. క్రిస్మస్ జరిగే సమయంలో క్రైస్తవులకు పెద్ద ఎత్తున దాదాపు 10,000 మంది పేచుకులతో వారికి ప్రార్థన సమయాలు చేయడం జరిగింది. మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి అభివృద్ధిని ఎవరు కూడా ఇక్కడ చెరపలేరు. కాబట్టి 10 సంవత్సరాల నుంచి అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని పట్టించుకున్నటువంటి నాదులు లేరు. అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాతనే దీన్ని అభివృద్ధికి తీసుకుపోతాం, మీ బాధ్యత ఇది గెలిపించుకోవాలి మీరే అని చెప్పి ప్రజలకు చెప్తా ఉన్నారు మంత్రులు. మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి మీడియా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కాంగ్రెస్ అధికారులు ఎవరైనా కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులను వాళ్ళని తీసుకొని రమ్మని చెప్పండి. మా ఇక్కడ ఉన్నటువంటి రహమత్ నగర్ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలను మీరు పెన్ను పేపర్ తీసుకొని రమ్మని చెప్పండి. మేము చేసిన అభివృద్ధులు మేము చెప్తాం. మీరు చేసిన ఒక్కటైనా చూపెట్టమని చెప్పండి. ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఇచ్చిన పథకాలను చూపెట్టమని చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతి గడపకు మాగంటి గోపీనాథ్ గారి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఆరోగ్యం బాగాలేక ఎల్ఓసి కావచ్చు, ప్రతిదీ కూడా మాకున్నటువంటి అకౌంట్స్ కానీ మాకున్నటువంటి ఫేస్బుక్ కానీ మేము గొప్ప చెప్పుకోవడం కాదు, ఏదో ఫోటో అప్పటికప్పుడు క్రియేట్ చేయడం కాదు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పేర్లు కాంగ్రెస్ లీడర్లకు అందరికీ తెలుసు. వారి ఫేస్బుక్ ఐడియాస్ చెక్ చేయమని చెప్పండి. మేము చేసిన అభివృద్ధులు ఫేస్బుక్లో పెట్టాం కాబట్టి మేము ఇంత ధైర్యంగా ధీమాగా చెప్తున్నాం. మరి మీరు ఏం చేస్తలేదా? కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవన్నీ ఏ ప్రభుత్వం వస్తున్నాయి? ఏ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పటి వరకు ఒక ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్లో ఉన్నా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే అప్పుడు 45 రోజులలో వచ్చేది. ఇప్పుడు 9 నెలలు వాళ్ళు వచ్చి 22 నెలలు అవుతున్నా కూడా ఒక్కొక్కరికి 9 నెలలు 11 నెలల వరకు ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదు. కళ్యాణ లక్ష్మి అన్నారు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు తులం బంగారం ఎక్కడ ఇచ్చారు? బంగారం ఇచ్చారు. బంగారం ఇవ్వడానికి ఆలోచన పక్కన పెడితే ఇనుము కూడా ఇవ్వట్లే వాళ్ళు. ఒక తులం ఇనుము కూడా ఇవ్వట్లేరు. తులం బంగారం అనే పేరు చెప్పిండు కానీ ఒక తులం ఇనుము కూడా ఇవ్వట్లేదు. ఆ ఆడపడుచులకి 2,500 అని చెప్పాడు. అత్త కోడళ్ళకి 2,500 పోయినాయి. యువతకు స్కూటీలు అన్నారు. స్కూటీలు మొత్తం గల్లీలలో ఇప్పుడు కార్లు ఏం కనిపిస్తలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన స్కూటీలే తిరుగుతున్నాయి ఇప్పుడు అవన్నీ. ఆ విధంగా అన్ని ఉత్త మాటలు. వృద్ధులకు కానీ 2,000 పింఛన్ని 4,000 చేస్తా అన్నాడు. 4,000 పింఛన్ వికలాంగులకు 8,000 చేస్తా అన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదానికంటే ఇంకా డబల్ చేస్తున్నారు. హైడ్రాకి సంబంధించి ఏం చెప్తా ఉన్నా, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా హైడ్రా పనిచేసింది. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి. అంటే దీనికి సంబంధించి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నది ఎలక్షన్లో? 100% హైడ్రా వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి 100% ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే నువ్వు పేద ప్రజల మీదనే హైడ్రా చూపెడుతున్నావు. ఉన్నత స్థాయి వాళ్ళకు, ఉన్నత అధికారులకు, వారికి ఇప్పుడు ఎన్నో నువ్వు పేర్లు కాకుండా
చెరువులల్లా కబ్జాలు చేసుకొని ఇల్లు కట్టుకున్న వారి కాంట్రాక్టర్లు అందరికీ వాళ్ళకు వదిలేసావు. పూరి గుడిసెలు వేసుకొని రోడ్డు పక్కన జీవనం సాగించే వారి గుడిసెల పైన బుల్డోజర్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి హైడ్రా చేసావు. భయభ్రాంతులకు గురి చేస్తున్నది హైడ్రా. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కూడా బాగుపడిన చరిత్ర లేదు. ప్రజల బాగోగులు ప్రజల మంచి చెడు చూసుకున్న ప్రభుత్వమే ప్రజల్లో ఏకమై ఉన్నటువంటి నాయకుడు అయితేనే ఇది బై ఎలక్షన్, బాధ్యత గల ఎలక్షన్. ఇది బై ఎలక్షన్ అంటే బై ఎలక్షన్ అనగానే బీఆర్ఎస్ ఒక పండగ చేసినట్టు చేస్తుంది. అంటే డబ్బులు కావచ్చు, మద్యం కావచ్చు, ఇవన్నీ పంచుతూ ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా కాదు, అభివృద్ధి ఎట్లా చేయాలని చెప్పి ఆలోచిస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు. ఏం చెప్తారు? పొన్నం ప్రభాకర్ గారు ఉండొచ్చు. పొన్నం ప్రభాకర్ గారికి నేను ఒకటే మాట చెప్తున్నాను, మీరు అధికారంలో ఉండొచ్చు, డబ్బులు పంచే విషయంలో మీరు ముందుండొచ్చు, కానీ ప్రజలు గుర్తించేది ప్రజలు వారికి ఏం న్యాయం జరిగిందనేది గుర్తిస్తారు. అది డబ్బా, పనా, వస్తువు అనేది కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి ప్రజల ముందు కనబడుతుంది. కాబట్టి మేము 100% మేము ఎందుకు ధీమాగా ఉన్నామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి ఘనత లేదు కాబట్టే చెప్తున్నాము. అది బై ఎలక్షన్లో డబ్బులు పంచడమా, పులిహోర ప్యాకెట్లు పంచడమా, ప్రజలకు కావాల్సింది ఏంటంటే నా బస్తీకి, నా ఇంటికి, నా కాలనీకి, నా ఏరియాకి సంబంధించినటువంటి అభివృద్ధి కావాలనే కోరిక ప్రజలకు ఉంటుంది. అంతే తప్ప కానీ కాంగ్రెస్ డబ్బులు పంచుతుందా, బీఆర్ఎస్ డబ్బులు పంచుతుందా అని ఎవరు కూడా చూడరు. డబ్బు ఎవరుకుంటే వాళ్ళు పంచుకుంటుండొచ్చు, కానీ ప్రజలు ఎవరిచ్చిన డబ్బులు, ఎవరు తీసుకున్న డబ్బులు వారి ఆలోచన ఒకటే ఉంటుంది. ఓటు వేసే ముందు నా యొక్క నియోజకవర్గానికి ఉండొచ్చు, నా డివిజన్కి ఉండొచ్చు, నా గల్లీలో ఉండొచ్చు, నా వీధిలో ఉండొచ్చు, నాకు ఏ పార్టీ కనుక ఇక్కడ అభివృద్ధి చేసిందో ఆ పార్టీకి ఓటు వేయాలనే ఆలోచన తప్పకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. ప్రజల్లోకి మేము ముందుకు వెళ్తాము. మేము ధైర్యంగా ధీమాగా చెప్పగలుగుతున్నాము. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బై ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొంది కేసీఆర్ గారికి బహుమతిగా ఇస్తామని చెప్పి ధీమాగా వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ.